ఇప్పుడు నేను కట్టానమ్మా, నేను కట్టాను కాబట్టి నేను భయపడకుండా వచ్చి చెప్తాను. అదే నేను నాకు డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి చెప్పిస్తే రేపు పొద్దున వాళ్ళు పట్టుకున్నారంటే ఎట్లుంటుంది? నా మీద కూడా కేసు బుక్ చేస్తారు కదా. ఇప్పుడు జరిగేది అదే, అంతమంది బాధితులు అక్కడికి వచ్చారు కాబట్టి అది నిజమే అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా ఎందుకు ఆవిడ మీద ఈ విధంగా చేయించాలి? నాకు తెలిసి దీని వెనకాల ఎవరున్నారో తెలియదు. మెయిన్ ఎవరంటే ఈ సుబ్బారావు ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో అతను ఫేమస్ అవ్వాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలని చెప్పేసి అది ఏదేదో చెప్తున్నారు. బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే ఒక ఆడపిల్లల్ని ఇంత బయటికి లాగాల్సిన అవసరం లేదు కదా. చాలా మంది ఉన్నారు. లేసి నువ్వు ఫేమస్ అవ్వాలంటే అవ్వు. మేము ఇక్కడికి వచ్చి ఫేమస్ అయ్యామమ్మా. ఫేమస్ అయితే పోదులే, అబ్బాయి అమ్మాయి బాగా మాట్లాడుతుంది, బాగుంది అని చెప్పి దేంట్లో ఒక దాంట్లో మనం వెళ్ళిపోతాము. కానీ తప్పుడు దారుల్లో వెళ్ళి ఫేమస్ అవ్వకూడదు నేను చెప్తున్నాను. అందుకే ఇప్పుడు నేను పోలీసులకు కూడా ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈమె ఏడ్చింది, నాదేమీ తప్పు లేదు, ఎందుకు నన్ను ఇట్లా బయటికి లాగుతున్నారు, నేను దీంట్లో ఇన్వాల్వ్ లేను, నా తమ్ముడికి ఏం తెలియదు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, నీ తమ్ముడు తప్పు చేయలేదు, నీ చెల్లి తప్పు చేయలేదు, మీ ఫ్యామిలీ టోటల్ ఎవరు తప్పు చేయలేదు.